సంగారెడ్డి జిల్లా సదాశివపేట నగర సంకీర్తనలో భాగంగా ఇవాళ ఉదయం 8:30కు శ్రీ నాగులకట్ట మందిరం హనుమాన్ చాలీసా పారాయణం, లింగాష్టక పారాయణం, సత్సంగం నిర్వహించడం జరిగింది. ఇవాల్టి సత్సంగంలో హైందవ ధర్మ విశిష్టత మరియు మన సదాశివపేట వ్యవసాయ పంటల యొక్క విశిష్టత గురించి కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా మన సదాశివపేట మోమిన్పేట వెళ్లే దారిలో భీరప్ప మందిరం శిథిలావస్థకు చేరిన కారణంగా అక్కడికి వెళ్ళి ఆ యొక్క మందిరానికి మరమ్మతుల గురించి చర్చించడం జరిగింది. మర్చిపోకుండా మన హైందవులకు మర్చిపోకుండా ప్రతి నెలలో గాని 15 రోజులకు పండుగ వచ్చే విధంగా మన మహాత్ములందరూ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మన దురదృష్టం ఏంటంటే మర్చిపోతాం. ఈ రోజు జరిగింది రేపు మర్చిపోతాం. మనం ధర్మ మార్గంలో నడవడం అనేది మర్చిపోతాం. అందుకోసమే ఈ పండుగలు క్రమక్రమంగా ప్రతి ఒక్క జీవిని, ప్రతి ఒక్క ప్రాణిని, ప్రకృతిని, చెట్టును, ఆఖరికి చెట్టును, రాయిని, ప్రతి దాన్ని పూజిస్తాం. భూమాతని, గోమాతని, ఆవుని, ఆవు లోపల ఎన్నో విశేషమైన గుణాలు ఉండడం వల్ల ఆవునిగిన మన మాత లెక్క పూజించడం జరుగుతుంది. కాబట్టి హిందూ సమాజం లోపల మన ఆధ్యాత్మిక జీవితం ఆధ్యాత్మికత అంటేనే అహింస. ఎవరికైనా హింస చేయకుండా, మాటతో గాని చేతతో గాని హింస చేయకుండా మన ధర్మాన్ని ముందుకు తీసుకుపోవడమే ఆధ్యాత్మికం యొక్క అంతరార్థం. కాబట్టి అందరం ధర్మ మార్గంలో మనం చేసే ప్రతి పని మన మనసుకి, మన అంతరాత్మ చెప్పాల. నాకు తెలియకపోవచ్చు, మీకు తెలియకపోవచ్చు మనం ఏం చేస్తున్నాం అనేది. మనకు అంతరాత్మ, పరమాత్ముడు ఈ సృష్టిని సృష్టించేటప్పుడే అంతర్లీనమై 18 కెమెరాలతోని ఈ సృష్టిని సృష్టించబడ్డది. 5 ముఖ్య కెమెరాలుగా పంచభూతాలను నిర్మించాడు. మనం అనుకోవచ్చు ఈ రోజు ఈ తప్పు ఎవరు చూస్తలేరని. పరమాత్ముడు మన పాప పుణ్య కర్మలను ఎప్పటికప్పుడు అవి రికార్డ్ చేస్తూనే ఉంటాయి. అందుకే అనేకమైన జన్మలు ఒక్కొక్కరికి ఒక్కో రకం, ఒకరు రోగంతో, ఒకరు సంతోషంతో, ఒకరు డబ్బుతో, ఒకరు డబ్బు లేకుండా పుడతారు. కాబట్టి చేసే కర్మ పని ఏదైతే పని ఉందో అది ఎంత ధర్మ మార్గమైంది, ఎంత భగవంతునికి నేను దగ్గరగా ఉండి ఎంత న్యాయంతో చేస్తున్నా అనేది ప్రతి ఒక్కరం మనం భగవద్భక్తులం. ఇంతమందే ఇక్కడ ఉన్నాము అని అంటే గత జన్మలు ఏదో మనం పుణ్యకార్యం ఇలాంటి కార్యాలు ఎన్నో చేసి మనం అందరం ఆత్మీయ బంధువులుగా కలిసినాం. కాబట్టి మనం ఇక్కడ ఈరోజు సమావేశమైన ఇంకా చాలా మంది మన లోపల అందరికీ ఉన్నారు, అందరికీ కలుపుకొని పోవాలి. కాబట్టి ధర్మాన్ని రక్షించాలి, అదే మనకు రక్షణగా ఉంటుంది. కాబట్టి జై శ్రీరామ్, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. అయితే మనం ఇవాళ ఏదైతే అన్నం పెట్టే రైతు ఏదైతే విక్రయ కేంద్రం ఉందో అదే దాంట్లో మనం అందరం కూడా మనకందరికీ అన్నాన్ని ప్రసాదిస్తుంది. ఈ క్షేత్రం నుండే మనకందరికి కూడా రైతు పండిస్తాడు, ఆ రైతు పండించేది ఇక్కడ నుండే విక్రయం అవుతుంది. అలాంటి విక్రయ కేంద్రాల లోపల మనం ఇక్కడ మన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న విక్రయ కేంద్రాలు అధికారులకు అనుకోవచ్చు, లేకపోతే సావుకారులకు అనుకోవచ్చు, అందరు కూడా విజ్ఞప్తి, ఎట్లయితే మన సాంప్రదాయాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నామో మీ వంతు కృషి కూడా మన సాంప్రదాయ పంటలకి ప్రోత్సహించాలని చెప్పేసి ఈ యొక్క విశ్వ హిందూ తరఫున మీ అందరినీ కోరడం జరుగుతుంది.